ఒకటి ఇమాజిన్ చేయండి. మీరు మీ ఫ్రెండ్స్ అందరితో కన్వర్జేషన్ చేస్తున్నారు. అందరు మీతో బాగా నవ్వుతూ మాట్లాడుతున్నారు. మీరు అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నారు. మీరు ఒక్కసారి రూమ్‌లో నుంచి బయటకు వెళ్ళగానే మీ ఫ్రెండ్స్‌లో ఒకళ్ళు అతని లక్ బావుంది అంతే అని అంటారు. ఇంకొకళ్ళేమో అతనేదో పెద్ద కాన్ఫిడెన్స్ చూపిస్తాడు. ఎంతో అచీవ్ చేసినట్టు ఫీల్ అయిపోతాడు అని అంటారు. ఈ కన్వర్జేషన్ మీరు వినరు. కానీ సమ్‌హౌ మీరు ఫీల్ అవుతారు. ఇది ఎందుకలా జరుగుతుంది? మీ గురించి ఎందుకు మాట్లాడతారు మీరు లేనప్పుడు? అనే విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి చాలా చాలా థాంక్స్. ఎవరైతే ఇప్పుడు నా వీడియో చూస్తున్నారో, ఇంతకుముందు కూడా నా వీడియోస్ చూసి ఎంకరేజ్ చేశారో, మీకు నేను ఎంత థాంక్ యూ చెప్పినా తక్కువనే. నేనసలు అనుకోలేదు నేను చేసే కంటెంట్‌ని ఇంత మీరు ఎంకరేజ్ చేస్తారని. నా పేరు రేవతి. నేను బేసికల్‌గా మెంటల్ హెల్త్ రిలేటెడ్ అవేర్‌నెస్ కోసం ఈ వీడియోస్ చేస్తున్నాను. సో, వితౌట్ ఎనీ లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వాళ్ళు మీ గురించి మాట్లాడుతున్నారు అనంటే, అది బలహీనత కాదు. అది వీక్‌నెస్ అస్సలు కాదు. అది ఒక పవర్. మీ గురించి మాట్లాడుకోవడానికి అసలు నిజం ఏంటి అన్నది తెలుసుకుందాం. అసలు ఫస్ట్ నిజం ఏంటి అనంటే, పీపుల్ విల్ టాక్. ఏది ఏమైనా మాట్లాడడం అనేదైతే జరుగుతుంది. వేరే వాళ్ళు మీ గురించి. ఎందుకు అనంటే, ఇది తప్పు కాదు. ఇది హ్యూమన్ నేచర్. ఎట్లా అననేసంటే, మనము సోషల్ బీయింగ్స్. అంటే, మనము మన బ్రెయిన్ ఎక్కువగా కనెక్ట్ అవ్వడానికి చూస్తూ ఉంటుంది వేరే వాళ్ళతో. ఇప్పుడు ఇద్దరున్నారు. వాళ్ళు కనెక్ట్ అవ్వాలి అనంటే, వాళ్ళు మాట్లాడుకోవాలి, కన్వర్జేషన్ అవ్వాలి అంటే, ఒక కామన్ టాపిక్ కావాలి. ఈ కామన్ టాపిక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వేరే వ్యక్తే ఉంటాడు. అతను ఎలాంటి వాడు? తనకి చాలా యాటిట్యూడ్ ఎక్కువ కదా! ఇట్లాతోనే కన్వర్జేషన్ అనేది స్టార్ట్ అయ్యి, ఒక బాండింగ్ వైపు కన్వర్జేషన్ అనేది పోతుందనమాట. ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది ఏర్పడుతుంది. ఇలాంటి కన్వర్జేషన్స్ వల్లనే. ఇది హేట్ కాదు. ఇది బాండింగ్‌కి ఒక ఫస్ట్ స్టెప్. అంతా బానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ బాండింగ్ అనేది స్లోగా కంపారిజన్ వైపు మరలుతుందో, అప్పుడే అసలైన ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. మన బ్రెయిన్‌కి ఒక డేంజరస్ హాబిట్ ఉంటుంది. అదేంటి అంటే కంపేర్ చేసుకోవడం. ఇప్పుడు ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ మీరు అయ్యారు అనంటే, మీతోని కంపేర్ చేసుకొని కొందరు ఇన్‌స్పైర్ అవుతారు. కొందరు ఇన్‌సెక్యూర్ ఫీల్ అవుతారు. స్ట్రాంగ్ పీపుల్ మిమ్మల్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి, నేను అలా చేయాలి అని గోల్ పెట్టుకొని దాని కోసం వర్క్ చేస్తారు. అదే వీక్ పీపుల్ మీ గ్రోత్‌ని చూసి తట్టుకోలేక మీ గురించి బ్యాడ్‌గా స్ప్రెడ్ చేస్తారు. వాళ్ళు మీ వెనకాల మాట్లాడే మాటలు ఖచ్చితంగా మీ ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం లేకపోవడం వల్లనే. దీని గురించి అసలు ఒక షాకింగ్ ట్రూత్ ఉంది. అదేంటి అంటే ఈగో డిఫెన్సివ్ మెకానిజం. అంటే సైకాలజీ ప్రకారం ఈ ఈగో డిఫెన్సివ్ మెకానిజం అంటే ఏంటి అంటే, మీరు కష్టపడి ఒక ఆహ్, సక్సెస్ అనేది చూస్తున్నారు అని అనుకోండి. దాన్ని యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు మీ గురించి ఒక స్టోరీ క్రియేట్ చేస్తారు. అతను లక్కీ, అది టెంపరరీ, అతను ఫేక్ ఇట్లా మాట్లాడుతూ దీన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఈ విషయం చెప్పంగానే మీకేమనిపిస్తుంది? నా గురించి హేట్ ఉన్న వాళ్ళే ఇట్లా చేస్తారు. వాళ్ళకి నేనంటే హేట్ అని అనుకుంటున్నారు కదా! కానీ నిజం అంత సింపుల్ గాదు. ఒక షాకింగ్ విషయం ఏంటి అని అనేసంటే, మీ గురించి ఎప్పుడు నెగెటివ్‌గానే అందరూ మాట్లాడతారు అని అనుకోవడం చాలా తప్పు. ఇది అస్సలు నిజం కాదు. మీ గురించి పాజిటివ్‌గా మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మీరు మాత్రం మీ గురించి నెగెటివ్‌గా మాట్లాడుకునే వాళ్ళ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ గురించి తను చాలా హార్డ్ వర్కింగ్, తను కన్సిస్టెంట్‌గా ఎఫర్ట్స్ పెడుతుంది. లేకపోతే తను కన్సిస్టెంట్‌గా ఎఫర్ట్స్ పెట్టి గ్రో అవుతున్నాడు. ఇట్లా మాట్లాడుకునే వాళ్ళు గూడా ఉంటారు. కానీ మన బ్రెయిన్ దాని గురించి ఆలోచించనివ్వదు. ఎందుకు అంటే నెగెటివ్ బయాస్ వల్ల. మనకి ఒక 100 కాంప్లిమెంట్స్ ఉన్నా, ఒక్క నెగెటివ్ థింగ్ జరిగినా దాని గురించే మనం రిపీటెడ్‌గా ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు మీకేమనిపిస్తుంది? నా గురించి అందరూ బ్యాడ్‌గానే మాట్లాడుకుంటారు అని అనుకుంటారు. నా గురించి బ్యాడ్ ఒపీనియన్ ఉంది బయట అని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. నిజమేంటంటే ఎప్పుడు కూడా జనాలు మిక్స్‌గా మాట్లాడుకుంటారు. అంటే ఓన్లీ నెగెటివ్ గురించే కాదు, పాజిటివ్ గూడా మాట్లాడుకుంటారు. మీకు తెలీదు మీరెవరిని ఇన్‌స్పైర్ చేస్తున్నారు అన్న విషయం. మీకు తెలియకుండానే మిమ్మల్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యే వాళ్ళు గూడా ఉంటారు. వాళ్ళు మీకొచ్చి చెప్పరు. బట్ వాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకొని వాళ్ళ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసి గ్రో అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు. ఇప్పటి వరకు మీరు రీజన్స్ తెలుసుకున్నారు. ఇప్పుడు ఇంకా డీప్ సైకాలజీ తెలుసుకుంటారు.
ఇది తెలుసుకున్న తర్వాత మీరు వేరే వాళ్ళు మీ గురించి మాట్లాడినా గానీ పెద్దగా హర్ట్ అవ్వరు. అది మాత్రం షూర్. ఫస్ట్ రీజన్ ఏంటి అని అనేసంటే, యూ ట్రిగ్గర్ దేర్ ఐడెంటిటీ. అంటే సొసైటీలో చాలామంది ప్రతి ఒక్కళ్ళనుకోండి ఒక ఇన్విజిబుల్ ఐడెంటిటీ అనేది ఉంటదనమాట. నేను ఎవరిని అన్న దానికి ఆన్సర్ ఎప్పుడు ఫిక్స్‌డ్ కాదు. మీరు ఎట్లా అయితే గ్రో అవుతారో ఆన్సర్ అట్లా చేంజ్ అవుతా ఉంటుంది. మీ గ్రోత్‌ని చూసి ఆహ్, ఎవరైతే చూసిన పీపుల్ ఉంటారో వాళ్ళు డెఫినిట్‌గా వాళ్ళ బ్రెయిన్‌లో అరే! నేను తను ఏ పాయింట్‌కైతే రీచ్ అయ్యాడో ఆ పాయింట్‌కి రీచ్ అవ్వలేదు అని అనుకుంటాడు. అట్లా అనుకోవడం వల్ల వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు క్వెషన్ చేసుకుంటూ ఉంటారనమాట. ఈ క్వెషన్ చేసేటప్పుడు వాళ్ళ మీద వాళ్ళకే ఒక అన్‌కంఫర్టబుల్ ఫీలింగ్ అనేదొస్తుంది. ఆ ఫీలింగ్‌ని అవాయిడ్ చేయడానికి కొందరు మీ గురించి నెగెటివ్‌గా మాట్లాడతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మీ గురించి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు, గాసిప్ చేస్తున్నారు అననేసంటే వాళ్ళ బ్రెయిన్‌లో మీరంటే కొంచెం ఎక్కువనే ఉన్నట్టు అర్థం. సెకండ్ రీజన్ ఏంటి అనంటే యూ ఆర్ నాట్ మీటింగ్ దర్ ఎక్స్‌పెక్టేషన్స్. అంటే ఈ సొసైటీలో మొత్తం ఒక సొసైటీ ఇన్విజిబుల్ రూల్ బుక్‌ని ఫాలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మాట్లాడితేనే మంచివాళ్ళు, ఇలా రెస్పాన్స్ ఇస్తేనే అది పొలైట్. ఈ ఈ జాబ్ తెచ్చుకుంటేనే సక్సెస్‌ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటేనే సక్సెస్‌ఫుల్. ఇంత సాలరీ ఉంటేనే సెటిల్ అయినట్టు. ఇలా ఇన్విజిబుల్ రూల్ బుక్ అనేది ఉంటుంది. అందరూ తెలుసో తెలవకో దీన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకు? సొసైటీలో డిఫరెంట్‌గా కనిపివ్వద్దు, బ్యాడ్ నేమ్ రావద్దు అన్న పర్స్‌పెక్టివ్‌తోని. మీరు దీన్ని బ్రేక్ చేసి ఎప్పుడైతే డిఫరెంట్‌గా థాట్ చేసి అందరిలాగా ఉండిపోకుండా ఎదగాలి అని చూస్తారో, అప్పుడు కొందరికి ఒక క్వెషన్ అనేది వస్తుందన్నమాట. తనేంటి అలా చేస్తున్నాడు? నేనెందుకు అలా చేయలేకపోతున్నా? అని కన్‌ఫ్యూజన్‌లో మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ, మీ గురించి ఎక్కువగా గాసిప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ గాసిప్ అనేది నాట్ అబౌట్ నెగెటివ్. ఇక్కడ గాసిప్ అయ్యేది కన్‌ఫ్యూజన్ అండ్ క్యూరియాసిటీ వల్ల. ఇది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ఏంటి అని అనేసంటే, మీరు ఒక పర్సన్ కాదు. మీరొక టాపిక్ అయిపోతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ గురించి మాట్లాడేటప్పుడు, మీ టాపిక్ నడిచేటప్పుడు కొన్ని కొన్ని సార్లు తను చాలా కష్టపడింది. తను చాలా హార్డ్ వర్క్ చేసి ఇక్కడి వరకు వచ్చింది. ఇట్లా గూడా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మీ లైఫ్ ఒక స్టోరీ అవుతుంది. అండ్ హ్యూమన్ బ్రెయిన్ స్టోరీని బాగా ఇష్టపడుతుంది. సో, వాళ్ళు మీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఫోర్త్ థింగ్ ఏంటి అనంటే, ఇది అగైన్ నెగెటివ్‌గా మాట్లాడుకునే పీపుల్ గురించి. నెగెటివ్‌గా మాట్లాడుకునే పీపుల్ మీ లైఫ్‌ని కంట్రోల్ చేయలేరు. అందుకనే వాళ్ళు మీ ఇమేజ్‌ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. ఎట్లా అనంటే, మీ మైండ్‌సెట్ కానీ, మీ గ్రోత్ గాని వాళ్ళు చేంజ్ చేయలేరు. దాన్ని కంట్రోల్ చేయాలనుకున్నా అది వాళ్ళ వల్ల కాదు. దానివల్ల వాళ్ళేం చేస్తారు అనంటే, ఒక స్టోరీ క్రియేట్ చేసి వేరే వాళ్ళకి మీ గురించి నెగెటివ్‌గా చెప్తూ ఉంటారు. వాళ్ళేమనుకుంటారు అనంటే ఇట్లా చెప్పడం వల్ల మీ రెప్యుటేషన్‌ని డ్యామేజ్ చేయొచ్చు అని ఫీల్ అవుతారు. మీరు కొంచెం డిస్టర్బ్ ఫీల్ అవ్వచ్చు అని ఫీల్ అవుతారు. దానివల్ల కొన్ని కొన్ని సార్లు మీరు కూడా డిస్ట్రాక్ట్ అవుతారు. కానీ వాళ్ళకి తెలవని విషయం ఏంటి అని అనేసంటే, ఇది వాళ్ళకి ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్. ఎట్లా అని అనేసంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా దగ్గరకొచ్చి ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నారనుకోండి. మీరు మాట్లాడుతున్నంత సేపు నేను వింటాను. మీరెంత చెప్పినా గాని ఇంకా చెప్పాలి అని అనుకుంటాను, వింటూ ఉంటాను. ఇది హ్యూమన్ నేచర్. నాదే కాదు ప్రతి హ్యూమన్ నేచర్. విన్నంత సేపు విన్న తర్వాత ఎప్పుడైతే మీరెళ్ళిపోతారో అప్పుడు నేను డెఫినిట్‌గా అనుకుంటాను. ఇన్ని రోజులు తనతో ఉండి తన గురించి ఇట్లా బ్యాడ్‌గా చెప్తున్నాడు. రేపు నా గురించి ఏం చెప్తాడో అని అనుకుంటాను. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే ప్రతి పర్సన్ కళ్ళలో ఒక స్కానర్ అనేది ఉంటుంది. ప్రతి పర్సన్ వాళ్ళ బ్రెయిన్ వాళ్ళ ఆలోచన ప్రకారం ఎదుటి వ్యక్తిని స్కాన్ చేస్తారు. ఎవరైనా గాని ఇట్లా నెగెటివ్‌గా స్ప్రెడ్ చేస్తున్నారు అనంటే వాళ్ళ బ్రెయిన్ వాళ్ళకొక అలర్ట్ ఇస్తుంది. ఈ పర్సన్ తోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని. సో, ఎటు తిరిగి వాళ్ళకే డ్యామేజ్ అవుతది. సో, మీరు దీని గురించి ఎక్కువగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొకటేంటి అననేసంటే, మీరు మీకు తెలియకుండానే వితౌట్ పేయింగ్ ఎనీ రెంట్ వాళ్ళ బ్రెయిన్‌లో స్పేస్ అనేది ఆక్యుపై చేస్తారు. ఒకటి ఆలోచించండి. మీరు మీ లైఫ్ మీద ఫోకస్ చేస్తున్నారు. మీరు గ్రో అవుతున్నారు. మీ గోల్స్ మీరు అచీవ్ చేయడానికి ఇంకా హార్డ్ వర్క్ పెడుతున్నారు. ఇది మీ లైఫ్‌లో జరుగుతుంది. ఇంకా కొందరు లైఫ్‌లో మిమ్మల్నే అనలైజ్ చేస్తున్నారు. మీ గురించే ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని ఫాలో అవుతూ మీరేమేం చేస్తున్నారు అననేది అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు వాళ్ళ బ్రెయిన్‌లో స్పేస్‌ని ఆక్యుపై చేసుకున్నట్టే కదా! ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ గురించి మాట్లాడుతున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు అనంటే ఖచ్చితంగా మీరు ఆర్డినరీ పర్సన్ అయితే అయ్యుండరు. ఎందుకు అనంటే క్రౌడ్‌లో కలిసిపోయే వాళ్ళ గురించి అంత ఇంపార్టెన్స్ లేని వాళ్ళ గురించి ఎవ్వరు ఆలోచించరు.
ఎవరైతే స్టాండ్ అవుట్ అయ్యి ఏదైనా డిఫరెంట్‌గా చేసి కాన్ఫిడెంట్‌గా ఉంటారో వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడతారు. ఇప్పుడు ఒక కొత్త పర్స్పెక్టివ్ చూద్దాం. వేరే వాళ్ళు మీ గురించి మాట్లాడుతున్నారు అంటే మీరు నోటిసబుల్ ఉన్నారు, మీరు ఇంపార్టెంట్ ఉన్నారు, మీరు ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తున్నారు అని అర్థం. నెక్స్ట్ టైమ్ నుంచి ఎవరైనా మీ గురించి నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు అనంటే, వాళ్ళ కన్వర్జేషన్‌లో నేను టాపిక్ అయ్యాను. ఎందుకంటే నేను వాళ్ళ దృష్టిలో ఆర్డినరీ కాదు అని అర్థం చేసుకోండి. 100% దీనికి హర్ట్ మాత్రం అవ్వకండి. ఎందుకంటే వాళ్ళు మీ గురించి మాట్లాడుకోవడం ఆపేశారు అనంటే మీరు ఫెయిల్ అయ్యారు అని అర్థం. మీరు ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు మీ గురించి అసలు మాట్లాడరు. సో, వాళ్ళని మాట్లాడుకోనివ్వండి. మీది మీరు గ్రో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి కంటెంట్ కోసం. ఈ కంటెంట్ గనక ఈ వీడియో గనక మీకు మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థాంక్ యూ సో మచ్.